ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కొనగమిట్ల మండలంలోని సిద్ధవనం గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం పొదిలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మరియు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో దాదాపు 70% పైగా భూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయని, అది గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచించి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారం చూపించాలని ఆదేశించారని గుర్తు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులో జాతికి అంకితం చేశారని, కానీ యుద్ధ ప్రాతిపదికన పనులు ఇప్పటి నుండి చేపడితేనే 2 సంవత్సరాల కాలం పడుతుందని, గత ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి వెలుగొండ